ఒక యాప్ని చూడటం కానీ వాడటం కానీ చాలా ఈజీ, కానీ అది ఒక ఐడియా నుంచి యాప్ వరకు ఎలా వచ్చిందో తెలుసా? దట్ జర్నీ ఇస్ కాల్డ్ PDLC, ప్రోడక్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఇది ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్ కి గైడ్ లాంటిది. అండ్ లెట్స్ డీకోడ్ దట్ టుడే. ప్రోడక్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో 5 స్టేజెస్ ఉంటాయి: బ్రెయిన్ స్టార్మ్, డిఫైన్, డిజైన్, టెస్ట్ అండ్ లాంచ్. స్టేజ్ 1 బ్రెయిన్ స్టార్మ్, కలెక్టింగ్ ద డంప్, యూజర్ పెయిన్ పాయింట్స్, ప్రాబ్లమ్స్, ఎజంప్షన్స్, కాంపిటేటివ్ అనాలిసిస్, యూజర్ రీసెర్చ్ ఇంటర్వ్యూస్, ఇలా రకరకాల సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసిన డేటా అంతా కూడా మనం టేబుల్ మీద పెడతాం. అండ్ దిస్ ఈస్ ద స్టేజ్ వేర్ దెర్ విల్ బి నో లాజిక్, దెర్ విల్ బి నో ఫిల్టర్ అండ్ దెర్ విల్ బి నో జడ్జ్మెంట్, జస్ట్ ప్యూర్ రా థింకింగ్. స్టేజ్ 2 డిఫైన్, బ్రింగింగ్ క్లారిటీ ఫ్రమ్ ద కేయాస్. ఇప్పుడు ఈ బ్రెయిన్ స్టార్మ్లో మనం కలెక్ట్ చేసిన డేటాని క్లియర్గా ఫ్రేమ్ చేయాలి. ఎవరికి చేయాలి, ప్రోడక్ట్కి ఎలా హెల్ప్ అవుతుంది, ఎగ్జాక్ట్గా ఏం చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నింటికీ కూడాను ఆన్సర్స్ డిరైవ్ చేయాలి. ప్రోడక్ట్ తాలూకు గోల్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, స్కోప్ ఏంటి, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఆన్సర్స్ అనేవి మనం డిరైవ్ చేయాలి. అండ్ ఈ స్టేజ్లోనే మనకి ప్రోడక్ట్ డైరెక్షన్ అనేది ఫిక్స్ అవుతుంది. స్టేజ్ 3 డిజైన్, షేప్ ది ఎక్స్పీరియన్స్. డిజైన్ స్టేజ్లో మనం యాక్టివ్గా సొల్యూషన్ని షేప్ చేస్తాం. డిఫైన్ స్టేజ్లో మనకి ఏవైతే స్పెసిఫికేషన్ సెట్ చేసుకున్నామో అవి రియలిస్టిక్గా కాదా అనేది చెక్ చేసుకుంటాం. వైర్ ఫ్రేమ్స్తో లేఅవుట్ ప్లాన్ చేస్తాం, స్టోరీ బోర్డ్స్తో యూజర్ జర్నీ ప్లాన్ చేస్తాం అండ్ ప్రోటోటైప్స్తో డిజైన్ ఫీడ్బ్యాక్ అనేది టెస్ట్ చేస్తాం. ప్రతి డెసిషన్ కూడా యూజర్ని మైండ్లో పెట్టుకొని డిజైన్ చేస్తాం మనం. ఆల్వేస్ రిమెంబర్, డిజైన్ అంటే లుక్స్ కాదు, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. 4th స్టేజ్ టెస్టింగ్ స్టేజ్, వ్యాలిడేటింగ్ విత్ ద రియల్ యూజర్స్. డిజైన్ మనకి బాగుంది అనిపించినా సరే ఫైనల్ వెర్డిక్ట్ అనేది యూజర్ ఇస్తాడు. సో టెస్ట్ చేయాలి, ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకోవాలి, ఫీడ్బ్యాక్ని యాక్సెప్ట్ చేయాలి. యూజర్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాడు, ఎక్కడ స్కిప్ అవుతున్నాడు, ఎక్కడ ఇంటరాక్టివిటీ ఇష్యూస్ వస్తున్నాయి, ఇలాంటి పాయింట్స్ అన్ని కూడాను ఐడెంటిఫై చేయాలి. డిజైన్ ఇంటరాక్టివిటీ ఎలా ఉందనేది కూడా మేజర్గా చెక్ చేసుకోవాలి. ద హోల్ డిజైన్ ప్రాసెస్, మొత్తం టోటల్ డిజైన్ సిస్టమ్ అంతా కూడా బ్రాండ్ వాయిస్కి సెట్ అవుతుందా లేదా అనేది కూడా ఈ ఫేజ్లోనే మనం చెక్ చేసుకుంటాం. అండ్ ఈ ఫేజ్లోనే డిజైనర్స్ అండ్ డెవలపర్స్ కలిసి పనిచేస్తారు టు మేక్ ఇట్ రియల్. స్టేజ్ 5 లాంచ్ ఫేజ్, ప్రోడక్ట్ని పబ్లిక్ ఇవ్వడం. యాప్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో కానీ యాప్ని పబ్లిష్ చేయడం, వెబ్సైట్ అయితే లైవ్ పెట్టడం. డిజైన్ అనేది రియల్ టైంలో ఎలా పర్ఫామ్ చేస్తుందో రియల్ టైం ఫీడ్బ్యాక్ మనకి ఈ ఫేజ్లో వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకుని డిజైన్ని మళ్ళీ ఇంప్రూవ్ చేయాలి. సో దిస్ ఇస్ వేర్ ద ఇటరేషన్ ప్రాసెస్ స్టార్ట్స్. సో ఫైనల్గా PDLC అంటే బ్రెయిన్ స్టార్మ్, డిఫైన్, డిజైన్, టెస్ట్ అండ్ లాంచ్. ఐడియాని క్లారిటీతో షేప్ చేయడం. కోడ్ కన్నా ముందు డైరెక్షన్ ఇస్ ఇంపార్టెంట్. అదే UX డిజైన్ ప్రాసెస్. అండ్ దట్ ఈస్ వాట్ ప్రోడక్ట్ థింకింగ్ ఇస్ ఆల్ అబౌట్. థ్యాంక్ యూ.